హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ విన్యాసాలు విచిత్రాలుగా చూస్తూనే ఉన్నాం కదా. మొన్నటికి మొన్న కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల మీద, ఆఖరికి ఇళ్లలో లేని వాళ్ళని కూడా, వలసపోయిన వాళ్ళకు కూడా వేలకు వేల రూపాయల బిల్లులు వేసి ఎట్లా దోచేస్తా ఉన్నారో చూసినాం కదా. గతంలో ఇదే కూటమి పెద్దలు తాము అధికారంలోకి వస్తే రూపాయి కూడా పెంచకుండా ఇంకా అవసరమైతే తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పి అమాంతం పెంచేసుకున్నారనమాట. ఇంకా అదొక ఎపిసోడు. తర్వాత ఇప్పుడు లిక్కరు, ఇసుక, ఇట్లా ఏవేవైతే ఆదాయ మార్గాలు ఉంటాయో వాటన్నిటిని ఎట్లా కొల్లగొడతా ఉన్నారు చూసినాం కదా. ఇప్పుడు ఆఖరికి మద్యం ధరల మీద ఆల్రెడీ బెల్ట్ షాపులను ఎవరైనా నిర్వహిస్తే బెండు తీస్తామన్న డైలాగులు పక్కకు పోయినాయి. కానీ ఆ బెల్ట్ షాపుల మీద కూడా, ఆ బెల్ట్ షాపుల్లో అమ్మే మద్యం మీద కూడా మార్జిన్ రేట్లు పెట్టి కొల్లగొట్టేందుకు ఇక తెరదీసిండ్రు అనమాట. సూపర్ 6 హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, తిరుగుబాట్లు, జనం నుంచి అనూహ్యమైన స్పందన వస్తుండడంతో ఇక ఈ నిర్ణయానికి వచ్చిందనమాట. మార్జిన్లో చీర్స్, ఇప్పటికే భారీగా కమిషన్లు కొల్లగొట్టి మద్యం లైసెన్సులు జారీ, ఆపై మార్జిన్ పెంపు పేరిట కుతంత్రం, ఏటా 100 కోట్ల ముడుపులు మూట చెప్పేందుకు డీల్, దాంతో మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా, ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, ఇక మద్యం ధరలు భారీగా పెంపు, 3 కేటగిరీల మీద 10 నుంచి 20% పెంచుతూ ఉత్తర్వులు, క్వార్టర్ బాటిల్పై 20 నుంచి 30 వరకు అదనంగా భారం, మందుబాబుల జేబులు గుల్లా, పక్కాగా కథ నడిపిన ముఖ్య నేత. మద్యం దందా దోపిడిచ్చే కిక్కు ముఖ్య నేతలకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అందుకే మద్యం విధానం ముసుగులో భారీ దోపిడీకి ఎప్పటికప్పుడు కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ దోపిడీ అంటే ఏమిటో మరోసారి చేతల్లో చూపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. మద్యం దుకాణాలకు ఇతరులు ఎవరు టెండర్లు వేయకుండా బెదిరించి సిఐల నుంచి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని మోహరించి పచ్చముఠాలకే షాపులు దక్కేలా చేశారు. అయినా సరే ముఖ్య నేత అంతటితో సంతృప్తి చెందలేదు. మద్యం సిండికేట్తో మరో డీల్ చేసుకుని ఏటా అదనంగా 100 కోట్ల కమిషన్ వసూలు చేసేందుకు చీర్స్ చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన జేబులోకి ఏటా ముడుపుల వరద పారించే ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. మార్జిన్ 14% పెంచేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఏఆర్టీని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్ మినహా అన్ని బ్రాండ్ల మద్యం ధరలు 10 నుంచి 20% వరకు పెరగబోతున్నాయి. క్వార్టర్ మద్యం బాటిల్ ధర 20 నుంచి 30 రూపాయల వరకు పెరగనుంది. అంతిమంగా మందుబాబులపై ఈ భారం పడనుంది. ఒక్క డీల్తో ఈ కుతంత్రం కథ నడిపిన తీరు, ఇక ఇది ఒక పెద్ద ధర అనమాట. ఇది ఒక పెద్ద ద్రోహం. ఒకవైపు చిన్నారులను గోరుముద్దను దూరం చేసి పురుగులన్నమే పెరుగన్నం అయిందని ఇది ఇంకొక స్టోరీలో డీటెయిల్గా చెప్పుకుందాం. కానీ ఇట్లా సంక్షేమాన్ని ఎండబెట్టి విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పగించి ఇట్లా రేట్లు పెంచి దోచుకు తింటా ఉంటే అడగాల్సిన బాధ్యత లేదా? సో ఎవరి కోసం? ఇప్పుడు మొన్ననే ఢిల్లీ ఎన్నికల్లో చూసినాం కదా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో అసలు అంటే పెద్ద ఎత్తున దాని మీద ఆరోపణలు, విమర్శలు రావడంతో దాని నుంచి సైడ్ అయిపోయింది కేజ్రీవాల్ సర్కార్. అప్పట్లో జరిగిన వ్యవహారం అది 2020-21కి సంబంధించిన మ్యాటర్. కానీ దాని ఎఫెక్ట్ మొన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గద్దె దించేందుకు దోహదపడింది. మరి అట్లాంటిది ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, మన వాళ్ళు ఉంటేనేమో చూసి చూడనట్టు వదిలేస్తాం. అదే ప్రత్యర్థులు కనుక ఉంటే వాళ్ళను చీల్చి చెండాడి అది 100 కోట్ల ముడుపులైనా, 200 కోట్ల ముడుపులైనా, 3000 కోట్ల మద్యం ధరల ప్యాకేజీ అయినా ఇంకా ఈడీలను, ఐటీలను, సిబిఐని ఉసుగొల్పి, దర్యాప్తు సంస్థలను ఉసుగొల్పి వేట కుక్కల్లాగా వెంటాడతాం. ఇదే కూటమి సర్కారు, ముఖ్యంగా అంటే ఎన్డీఏ సర్కారు దమన నీతి అనమాట. మరి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున దోపిడీకి తెరదీస్తూ ఉంటే దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన పని లేదా? నిన్న మొన్నటి దాకా ఇదే కూటమి పెద్దలు చూసినాం కదా, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో కథనాలు. మద్యం సిండికేట్లో 100,000 కోట్ల రూపాయలను వైసీపీ దోచేసింది. ఆ పత్రాలనే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ముందు అంటుపెట్టిండు. సిట్ విచారణ చేయాలని చెప్పి ఏదో కల్పిత కథనాన్ని వండివార్చే ప్రయత్నం చేసింది. ఎవడన్నా అంటే ప్రభుత్వాన్ని నడిపేటోడు అన్ని డిజిటలీకరణ అంటే డిజిటలైజేషన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇంట్లో డాక్యుమెంట్లు పెట్టి వాటిని ఇంటి ముందర చెత్తకుప్పలా పోసి అంటు పెడతారా? ఈ రోజు వరకు అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 9 నెలలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు ఆ మద్యం సిండికేట్ మీద విచారణ ఏమైందో తెలియదు, వాటి అక్రమాలు ఏంటో బయట పెట్టలేదు. కానీ ఈ 9 నెలల లోపలనే వీళ్ళు ఆడుతున్న డ్రామా, మెలో డ్రామా, ప్రజలు పీల్చి పిప్పి చేసి తాగుబోతులను అడ్డం పెట్టుకొని ఏ రేంజ్లో కొల్లగొడతా ఉన్నారు, ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా? వీటి మీద విచారణ అవసరం లేదా? సో నిలదీయాల్సింది ప్రజలే, ముఖ్యంగా మహిళలు. మీ తాలిబోట్లు తెగేలాగా ఇప్పటికీ అంటే అమ్మఒడి అదేదో తల్లికి వందనం వేస్తామని చెప్పి వేయలేదు, నాన్నకు బుడ్డి మాత్రం ఇంటింటికి తెచ్చి డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు. సో ఆ డోర్ డెలివరీ ఎట్లా ఉందో మీకు చూపిస్తా చూడండి.
ఇగో ఇట్లా ఊరూరికి తెచ్చి ఇంటింటికి పంచుతా ఉన్నారు అనమాట. ఇది కూటమి సర్కార్ అందిస్తున్న సంక్షేమం అనమాట. తాగండి ఊగండి, ప్రభుత్వ ఖజానాకు కాదు, కూటమి పెద్దల జేబులు నింపండి, మన పిల్లల్ని మాత్రం ఇట్లా గోరుముద్ద కోసం అలమటించేలాగా మనం చూద్దాం అనమాట. దీనికోసమే 164 సీట్లు ఇచ్చి వీళ్ళకు గెలిపించి కుర్చీ అప్పగించింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.